మేడారంలో అత్యంత కీలక ఘట్టం జరిగింది. సమ్మక్క వనాన్ని వీడి జనం మధ్యకు వచ్చింది. చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని పూజారులు గద్దెపైకి తీసుకురాగా గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు ఎస్పీ శబరీష్. సమ్మక్క తల్లి ఊరేగింపును భక్తుల మధ్య ఆదివాసీ సంప్రదాయాలతో అమ్మవారి గద్దె వద్దకు చేర్చారు. బ్యాలెన్స్ చేయండి అన్న, సార్ను ఫ్రీ కూర్చోండి, సార్ను ఫ్రీ కూర్చోండి. కోమరెడ్డిపల్లి నరసమ్మ గారు. చంద్రబాబు పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇద్దరు విశ్వాసఘాతకులు తనపైన అనిల్ పైన పోటీ చేస్తూ పాదిని కాపాడుతుందనే ఒక భక్తుల నమ్మకంతో అమ్మవార్లకు మనం చూస్తున్నాము. అందరం కూడా కొంగు బంగారము నెత్తిన పెట్టుకొని పిల్లలను భుజాన ఎత్తుకొని సమ్మక్క వైపు కదులుతున్న భక్తులు మనకు క్యూ లైన్లలో ముఖ్యంగా కనిపిస్తున్నారు. చిన్న పిల్లలను వృద్ధులను ప్రధానంగా పంపిస్తున్నారు. చిన్న పిల్లలను భుజాల పైన నెత్తి పైన బంగారం మూటలతోటి సమ్మక్క జాతరకు రావడము ఇక్కడ మనకు ఒక ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి సాంప్రదాయము ఇంత పెద్ద జాతర ఆసియా ఖండంలోనే ఎక్కడ లేదు అని మనం చెప్పవచ్చు. వరలక్ష్మి, ఈ యొక్క జాతరను మనము ఐన్యూస్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరను చూపించే ఒక లక్ష్యంతో ముఖ్యంగా ఐన్యూస్ తెలుగు న్యూస్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఈ యొక్క అమ్మవారి ఆ జాతర మొత్తం కూడా 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్, ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఈడి బిగ్ స్క్రీన్ ద్వారా మనం ఈ యొక్క మహామేడారం జాతరను ప్రజలకు వీక్షించేలాగా ఏర్పాటు చేశాము. ఇక్కడ జరిగే ప్రతి మినిట్ను అటు సారలక్క కన్నెపల్లి నుంచి రాకను కావచ్చు, ఇటు గోవిందరాజు, అటు పగిడిద్దరాజు, నిన్న చిలకల గట్ట నుంచి సమ్మక్క రాకను కూడా ప్రతి క్షణము అటు పూజారులు గుట్టపైకి వెళ్ళడం నుంచి కిందికి దిగి ఎస్పీ కాల్పులు గడిపి ఇక్కడ గద్దె మీదకి తీసుకొచ్చే ప్రతి మూమెంట్ను మనము ఎల్ఈడి పెద్ద స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా చూపించాము. ఇది ఒక సామాజిక బాధ్యతగా ఐ న్యూస్ తీసుకుంది. తెలుగు న్యూస్ చలన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసిన చరిత్ర మనకు ఈ సంవత్సరం అయితే ఐ న్యూస్కు సమ్మక్క తల్లుల ఆశీర్వాదంతో అయితే ముందుకు సాగాము. ఈరోజు ముఖ్యంగా శుక్రవారము అమ్మవార్ల దర్శనానికి అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి అమ్మవారి దర్శనానికి వస్తున్నాడు. దర్శనానంతరము ప్రెస్ మీట్లో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు అయితే కొన్ని కీలక హామీలు ఇచ్చాడు. ఆ హామీల పైన కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం అయితే మనకు ఉంది వరలక్ష్మి. అదే మరోవైపు ఇటు రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చనున్నారు. అనంతరము కేంద్ర మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అర్జున్ ముండా ఆదివాసీ ముద్దుబిడ్డ కూడా ఈరోజు ఈ యొక్క అమ్మవార్లను దర్శించుకొని రావడం కోసము ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి బయలుదేరాడు. మరి కాసేపట్లో మధ్యాహ్నం సమయంలో అర్జున్ ముండా కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవార్ల దర్శనం చేసుకొని ఉన్నాడు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక మంది ఈరోజు అమ్మవార్ల దర్శనానికి మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది వరలక్ష్మి. మొత్తానికైతే 3వ రోజు అమ్మవార్ల జాతర భక్తుల కోలాహలము, శివసత్తుల నామస్మరణతోటి ఆ గంటల మోతలతో అయితే మేడారం అంతా కూడా ఒక సమ్మక్క నామస్మరణతో మోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వరలక్ష్మి. ఇది ప్రస్తుతం 3వ రోజు అయితే ఇక్కడ భక్తుల కోలాహలము, అమ్మవార్లకు జరణీ రాజనాలు అందుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనకు అమ్మవార్ల గద్దెల వద్ద కనిపిస్తుంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.